ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పప్పు ఉన్నాడమ్మా. అమ్మ, నాయకుడు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోరాటం చేసేవాడు ఉండాల. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు ఎదురొచ్చినా ఎదిరించే దమ్మున్నవాడు నాయకుడు ఉండాలా. అవసరమైతే ఎంత దూరమైనా మీకోసం పోయే మానవత్వం కలిగిన నాయకుడు ఉండాలి. అన్ని లక్షణాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. అవతల వ్యక్తి నేను ప్రజల కోసం యోగలం చేస్తున్నా, పాదయాత్ర చేస్తున్నాను అన్నాడు. స్టార్ట్ చేసినాడు, 4 అడుగులు వేసాడు. తప్పు చేశాడని వాళ్ళ అబ్బాయిని లోపలేశారు. మనోడు ప్రజలందరినీ వదిలేసి నన్ను ఎక్కడో లోపలేస్తాడని చెప్పి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి ఆ పులికేసి ఆ పప్పుకి మీరు ఓట్లేస్తారా లేదని ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు మీ అందరి మీద ముందు కూడా ఈరోజు రేపు జరగబోయే ఎన్నిక చాలా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరి పోరాట పటిమతో ఈరోజు రేపు జరుగుతున్న ఎన్నిక. మీరందరూ ఆలోచన చేయండి అమ్మా. ఒక ఊరిలో 2 బాగుపడాలంటే బాబు రావాలి, కానీ ఆ ఊరంతా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈరోజు చాలా మంది అభివృద్ధి అంటే ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి నిదర్శనంలో ఊర్లో పెద్ద బిల్డింగులు 4 కోటలుంటే అది అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు ఎంతో కొంత ముద్ద దిగుతుందా, ఎవరికి ప్రతి ఒక్కరికి ఏమైనా సాయం అందుతుందా అని చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందుంది. రేపు తునిలో జరగబోయే ఎన్నిక ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. దాడిశెట్టి రాజన్నని రేపు 50,000 పైచీలక మెజారిటీతో గెలిపించే జగన్ అన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు వాస్తవమే, చాలా మంది నన్ను అడగచ్చు, నువ్వు ఒక యాదవుడై ఉండి అవతల యాదవ సోదరుల పోటీ చేస్తుంటే నువ్వు ఎట్ట వచ్చి ప్రచారం చేస్తావని. కానీ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, నిజమే, అవతల నా యాదవ సోదరుడు ఉండొచ్చు, కానీ ఆ యాదవ సోదరుడు 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాజకీయ అధికారం 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. కనీసం తూర్పు గోదావరి జిల్లాలో